శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలోని 15వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16వ సర్గ నుండి ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. సజిత్వా ధనధన్ రామ భ్రాతరన్ రాక్షసాధిప మహాసేన ప్రసూతిం తజ్జేయో శరవణం భవత్ రామ. ఎవరు చెప్తున్నారు? అగస్త్య మహర్షి. ఆ రావణ సోదరుడైన కుబేరుణ్ణి రావణుడు జయించి మహాసేనుడు జనించిన స్థానమైన ఆ శరవణమునకు వెళ్ళాడు. శరవణం అంటే రెల్లుగడ్డి అడవి అని అర్థం. అదాపశ్యత్ దశగ్రీవో రౌక్మన్ శరవణం మహత్ గభస్య జాల సంభీతం ద్వితీయమివ భాస్కరం. ఆ తర్వాత రావణాసురుడు ఆ శరవణాన్ని చూచాడు. కిరణాల చేత కప్పబడిన శరవణం రెండవ సూర్యుడిలాగా కనబడింది. స పర్వతం సమారుచ్య కంచిద్రమ్య వనాంతరం అపశ్యత్ పుష్పకం తత్ర రామవిష్టం పితం తదా. ఆ తర్వాత రామ వాడు ఏం చేశాడంటే రమ్యమైన వన మధ్య ప్రదేశాలు గల ఒక పర్వతాన్ని ఎక్కాడు. అప్పుడు తన పుష్పకం అంటే వాడు విమానం ఎక్కి తిరుగుతున్నాడు అనమాట. అది అక్కడ నిలిచిపోవడం గమనించాడు. విష్టబ్ధం పుష్పకం దృష్ట్వా హ్యగమం కామగంధృతం అచింతయద్రాక్షసేంద్ర సచివైస్థై సమావృత. అలా కదలకుండా నిలిచిపోవటాన్ని చూచి రావణుడు మంత్రులతో ఇలా ఆలోచించాడు. కిన్నిమిత్తం చేచ్చయామే నేదం గచ్చతి పుష్పకం పర్వతస్యోపరిష్టస్య కర్మేదం కశ్చిత్ భవేత్. ఏమిటిది? దీని నడక అయిపోయింది. కారణం ఏమై ఉంటుంది? ఇది పర్వతం మీద ఉన్న ఎవరి పని అయి ఉంటుంది? తతో బ్రవీత్ తదా రామ మారీచో బుద్ధికోవిద నేదం నిష్కారణం రాజన్ పుష్పకం ఎన్న గచ్చతి. అప్పుడు మారీచుడు అన్నాడు, రామ ఈ పుష్పం కదలటం లేదంటే ఈ ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది. అథవా పుష్పకమిదం ధనధాన్యాన్యవాహనం అతో నిష్పందమభవద్ధనం ధనాధ్యక్ష వినాకృతం. ఇది బహుశా కుబేరుడు లేనందువల్ల విమానంలో అయిపోయిందేమోనయ్యా. ఇది వాక్యాంతరే తస్యాకరాల కృష్ణమింగళ వామనో వికటో ముండి నందీ స్వభుజో బలి తథా పార్శ్వముపాగమ్య భవస్యానుచరో భ్రవేత్ నందీశ్వరో వచశ్చేదం రాక్షసేంద్రం అశంకిత. అతను అలా అంటున్నాడో లేదో ఈ లోపల శివుడు అనుచరుడు అయిన నందీశ్వరుడు అబ్బా రావణుడి వద్దకు వచ్చి ఇలా చెప్పాడు. ఇంతలా ఎలిక పోయింది గుళ్ళోకి. వచ్చి రావణాసురుడితో అన్నాడు, ఎట్లా ఉన్నట్ట వాడు అది కూడా వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. తలకాయ గొరిగి ఉందిట, వికృతంగా ఉన్నట్ట, భయంకరంగా ఉన్నాడు, భుజాలు పొట్టిగా ఉన్నాయట. నివర్తస్వదశగ్రీవ శైలే క్రీడత శంకర సువర్ణ నాగ యక్షానాం దేవగంధర్వ రక్షసాం సర్వేషామేవ భూతానాం అగమ్య పర్వతకృత తన్నివర్తస్వ దుర్బుద్ధే మా వినాశమవాప్యసి. రావణ వెనక్కి మరలిపో. పర్వతం మీద శంకరుడు క్రీడిస్తున్నాడు. పక్షులు, నాగులు, యక్షులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, ఏ ఇతర ప్రాణులు కూడా ఈ పర్వతం మీదకి రాకూడదని శాసింపబడింది. అందువల్ల ఓ బుద్ధి, దుర్బుద్ధి, వెనక్కి మరలిపో, లేకపోతే నశిస్తావు సుమా అన్నాడు నందీశ్వరుడు.
ఇది నందివచః శ్రుత్వా క్రోధాత్ కంపితకుండలः రోషాత్తు తామ్రనయనः పుష్పకాదవరస్య సహ కోయం శంకరైస్తుత్వా మూలముపాగతః. నంది మాటలు విని కోపం చేత కుండలాలు కదిలిపోతూ ఉంటే ఆ రావణాసుడు ఆ పుష్పక విమానం నుండి దిగి కోపంతో ఎవడా శంకరుడు అన్నట్ట. సోపస్య నందినం తత్ర దేవస్య దూరతః స్థితం దీప్తం శూలమవస్తభ్య ద్వితీయమివ శంకరం. ఎట్లా ఉన్నాడు వాడు? సమీపం ఉందన్న నందీశ్వరుని చూచాడు. చూచి తందృష్ట్వా వానరముఖం అవజ్ఞాయ స రాక్షసః ప్రహాసం ముముచే తత్ర సతోయ ఇవ తోయదః. ముఖం ఎట్లా ఉందిట? కోతి మొహం లాగా ఉందిట నందీశ్వరుడి మొహం. అవమానిస్తూ బిగ్గరగా నవ్వేట రావణాసురుడు. తం క్రుద్ధో భగవాన్ నంది శంకరస్యాపరాతను అబ్రవీత్ తత్రాక్షో దశానం ఉపస్థితం. వెంటనే ఆ నందీశ్వరుడు కోపంతో రావణాసురుడితో అన్నాడు, యస్మాత్ వానర రూపం మామవజ్ఞాయ దశానన అసనీపాత సంకాశం అపహాసం ప్రముక్తవాన్ తస్మాన్ మద్రూప సంపన్న మద్వీర్య సమచేజస ఉత్పత్యంతి పదార్థం హి కులస్య తవ వానరా. నువ్వు నా రూపాన్ని వానర రూపం అంటూ ఎగతాళి చేస్తున్నావు. ఖచ్చితంగా ఆ వానరులే నీ కులాన్ని నాశనం చేయడానికి పుడతారు అన్నాడు. రేపు మనం 18వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.